విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో ఆడుదాం ఆంధ్ర కబడ్డీ ఫైనల్స్ కు హాజరయ్యారు మంత్రి రోజా. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు విని విని బోర్ కొట్టడంతో షర్మిలను రంగంలోకి దించారన్నారు. షర్మిల టైం పాస్ రాజకీయాలు చేస్తోందన్నారు మంత్రి రోజా. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్ తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్లీ కాంగ్రెస్ తో కుమ్మక్కై, మళ్లీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని తన రాజకీయం కోసం, తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ ని ప్రజలు నమ్మటం లేదు, వారు చెప్పే అబద్దాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. ఏ స్క్రిప్ట్ అయితే ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిచ్చిందో చంద్రబాబు నాయుడుకి, అదే స్క్రిప్ట్ ఈరోజు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడటమే తప్ప ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ పొలిటీషియన్స్. హైదరాబాద్ లో కూర్చొని వాళ్ళకి పని పాట లేనప్పుడు టైం పాస్ కి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మాట్లాడే మాటలు ఇవని.